చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క గండ్లు పూడ్చేటువంటి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా స్వయంగా ఆయన ఇక్కడికి ఇచ్చేసి ఏ ఏజెన్సీలు మనకి ఎన్ని అవసరమవుతాయని తీసుకోవడం, అదేవిధంగా ఎక్విప్మెంట్ కూడా పెంచుకుని చేసుకునే విధంగా అన్ని రకాలుగా కూడా మరి ఇచ్చినటువంటి సలహా సహకారాలతోటి శరవేగంగా పనులు చేసి ఏదైతే మొదటి గండిని అదేవిధంగా రెండవ గండిని కూడా ఇప్పటికే మనం పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా రాత్రి మూడవ గండిని సైతం మరి చేరుకుని మూడవ గండిని కూడా మనం ఆల్రెడీ పనులు ప్రారంభించడం జరిగింది. ఏదో ఒక రకంగా అంటే ఎందుకంటే ఏదైతే ఇక్కడికి మనం వచ్చేటువంటి ట్రాన్స్పోర్ట్ సింగిల్ లైన్ రోడ్ అవడం, అది కూడా కాటన్ సాయిల్ అవడం వల్ల ఖాళీ వెహికల్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అది ఎప్పటికప్పుడు రోడ్డు ఫామ్ చేసుకుంటూ వర్షం వస్తే మళ్ళీ మొదటికి వచ్చేటువంటి పరిస్థితి. నిన్నైతే బుడమేర అయితే 9,000 క్యూసిక్లు మళ్ళీ వరద పెరిగినటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు కూడా 2 గంటలు పగలు రాత్రి కూడా ఇక్కడే ఉండి చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో ఆయన అంత కష్టపడి రోజుకి 2 గంటలు కూడా పడుకోకుండా కష్టపడుతున్నప్పుడు ఆయన శ్రమకు తగ్గని ఫలితం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా గంటలు పొడచాలనే ఆలోచనతో మేము కానీ ఎవరైతే ఏజెన్సీలు కానీ అధికారులు కానీ అందరూ సహకారంతో చేస్తూ ఉన్నాం. ఈ 3వ గండిని కూడా ఈరోజు విజయవంతంగా దాన్ని కూడా పూడ్చుతామనేటువంటి నమ్మకం మాకు కలుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క గండ్లు పూడ్చడంతో పాటుగా రేపు భవిష్యత్తులో కూడా ఏదైతే ఇంకా బండ కూడా చాలా వీక్గా చాలా చోట్ల గండ్లు అంటే 3 చోట్ల పడ్డాయి, కానీ లెఫ్ట్ బండికి మరి ప్రతి 100 మీటర్లకి 200 మీటర్లకి కూడా గట్లు జారిపోయాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో కనీసం మెయింటెనెన్స్ లేనిటువంటి స్థితి గట్లకి. ఇప్పుడే కొన్ని రైతులు కూడా చెప్తున్నారు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే పట్టిసీమ నీరు కూడా ఈ డైవర్షన్ ఛానల్ నుంచే ఈ ఏదో ఇక్కడ కృష్ణా నదికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. ఆ రోజుని మరి ప్రతి కిలోమీటర్కి కూడా లస్కర్ను ఒకళ్ళని పెట్టి ఈ యొక్క చిన్న మొక్క కూడా గడ్డి కూడా పెరగకుండా శ్రద్ధ తీసుకునేవారు. ఒక గుండు సూది పడినా కనిపించేటటువంటి విధంగా బండ్స్ ఉండేవి. కానీ దురదృష్టం 5 సంవత్సరాల్లో కనీసం మెయింటెనెన్స్ లేకున్నటువంటి స్థితిలో ఎక్కడికక్కడ వర్షాలకి బండలు జారిపోతున్నా కూడా ఎప్పటికప్పుడు కనీసం మెయింటెనెన్స్ చేయని స్థితిలో ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం జరిగినటువంటి పరిస్థితి. చేత ఏదైతే ఈ 3 గంటలు అయినట్టునే ఏదైతే అవతల ఏదైతే రైట్ సైడ్ ఉన్నటువంటి 7 బండ్లు, అదేవిధంగా పులివాగుకి సంబంధించి అక్కడ కూడా ఒక 3 గంటలు పడి ఇవన్నీ కూడా 1 by 1 క్లియర్ చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.